అర్ధరాత్రి 12:07. సాయి కుమార్ తన గదిలో ఒక్కరే కూర్చుని పాత ఆడియో రికార్డర్లో ఉన్న ఫైళ్లను చెక్ చేస్తున్నాడు. ఆ రికార్డర్ అతని దివంగత చెల్లెలిదే. ఒక అన్నేమ్డ్ ఫైల్ కనిపించింది. VOIC 00 వావ్ అతను ప్లే చేశాడు. మొదట కేవలం నిశ్శబ్దం, తర్వాత మెల్లగా పరిచయం లాంటి చిన్న పిలుపు. అన్నయ్య. సాయి షాక్ అయ్యాడు. ఆ స్వరం ఆమెదే. కానీ అసలు భయంకరమైనది తరువాతే. స్వరం మళ్లీ వచ్చింది, ఈసారి స్పష్టంగా. అన్నయ్య, నన్ను ఎందుకు మర్చిపోయావు? నేను ఈ గదిలోనే ఉన్నాను. సాయి చెమటలు పట్టాడు. గదిని చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. అకస్మాత్తుగా రికార్డర్ స్వయంగా ఆగిపోయింది. తరువాత కొత్త ఫైల్ ఆటోగా క్రియేట్ అయింది. ఐ యామ్ బిహైండ్ యూ వావ్. సాయి తిరిగి చూసేలోపే గదంతా మంచు పీలుస్తున్నట్టు చల్లదనం. అతని చెవి దగ్గర నుంచి మళ్లీ అదే స్వరం. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? నా మరణం ఎవరి వల్ల జరిగిందో? సాయి గొంతు తెరచి అరవనుకునేలోపే గది చీకటిలో ఆ స్వరం చివరిసారి పలికింది. నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు.